వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడలేదు కదా, ఒకరే కదా మాట్లాడారు. ప్లీజ్ అధ్యక్ష, ఇంకో ఇద్దరు మెంబర్కి ఇస్తే. అధ్యక్ష ప్లీజ్, ఇంకో ఇద్దరు మెంబర్కి. మీరు మాట మాకు అభ్యంతరం లేదు సార్. ఎల్ఓపి గారు క్లోజ్ చేస్తాం, మీరు మాట్లాడండి. ఇంకెవరికి ఇవ్వండి, ఇంకెవరికి ఇవ్వట్లేదండి. ఇమ్మనే చెప్తున్నా అమ్మా, మీకు నీ తరఫున చెప్తున్నాను సార్. ఇప్పుడు నా సార్, ఇది గవర్నమెంట్కి అపోజిషన్ కూడా చెప్పేది ఏంటంటే, షార్ట్ డిస్కషన్లో ఓ ఫార్మెట్ ఉంది, ఏం చేయాలనేది ఉంది, అంతే తప్ప ఇంతమంది మాట్లాడటానికి ఇంత సమయం ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. వన్ మినిట్, ఒక్క నిమిషం సార్, విత్ యువర్ పర్మిషన్ సార్. ప్లీజ్ అధ్యక్ష, పేర్లు కూర్చోండి, చెప్తున్నారు కదా. కూర్చోండి, వీరందరూ కూర్చోండి, 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 కూర్చో. లోకేష్ గారు సార్, చిన్న పాయింట్ సార్. లోకేష్ అధ్యక్ష, చిన్న పాయింట్. ఇది పేర్లు అమ్మా, నువ్వు ఉండమ్మా. సత్య గారు, మీరు ప్రతిదానికి ఏదో బయట మాట్లాడేటట్టు, మీరు మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడతారు. అధ్యక్ష, ఏం మాట్లాడుతున్నారు మీరు? అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ ఇప్పుడు బిజినెస్ మీరు ఒప్పుకున్నారు, కొన్ని పేర్లు ఇచ్చారు. మా సైడ్ నుంచి కూడా మేము గ్రీష్మ గారి పేరు కూడా ఇచ్చాం అధ్యక్ష. సో సభ్యులు మాట్లాడాలంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వి విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ అధ్యక్ష, మాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అది గౌరవ ఎల్ఓపి గారిని తెలియజేస్తున్నారు. షార్ట్ డిస్కషన్ అనేది ఈ ఒక్క రోజుతో అయ్యేది కాదు, ప్రతిరోజు ఒక షార్ట్ డిస్కషన్ ఉంటుంది. ఈ రకంగా లెంగ్తీ ప్రొసీజర్ ఉంటే గవర్నమెంట్ బిజినెస్ ఉంటుంది, ఇతర బిజినెస్లు ఉంటాయి. దీనికి ఒక విధి విధానం లేకపోతే ఈవేళ ఒక్కదే ఈ రోజు అయితే పని ఎలా చేయొచ్చు, రోజు ఇదే పద్ధతి అనుకోండి. మొన్న ఎందుకు చేశారని అడిగితే దానికి సమాధానం చెప్పలేం. అధ్యక్ష, మీరు డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళేమో మమ్మల్ని తిడతారు. ప్లీజ్, నాకు అర్థం అవట్లేదు ఇది. మీరు డైరెక్షన్ ఇస్తారు, మాధవ్ గారేమో ఎగురుతున్నారు, అక్కడ సీట్లో ఇటు ఎగురుతున్నారు, అటు ఎగురుతున్నారు, నన్ను తిడుతున్నారు. సార్, ఇవన్నీ ఐఎమ్ రెడీ సార్, ఐఎమ్ రెడీ. మాధవ్ గారు, ఐఎమ్ రెడీ. మాధవ్ గారు